కోసం పనిచేసేవాళ్ళు. అట్లా లోక కళ్యాణం కోసమే వాళ్ళు ఒక యజ్ఞం మొదలు పెట్టారు. 60,000 మంది వాళ్ళలో నాయకుడు శౌనకుడు. ఆయన ఏం చెప్తున్నాడు, భగవంతుడికి అధికంగా తెలిసిన వాళ్ళు ఇంకొకడు లేరంట. ఆయన కన్నా అధిక పూజ, ఆయన కన్నా పూజించదగిన వాళ్ళు కూడా లేరు, పరిపక్వత యోధుడు ఇంకొకడు లేరంట ఆయన నుంచి. కనుకనే ఆ దేవదేవుడు వేదాలకు పతి అయి ఉన్నాడు, వేదాలన్నిటికీ పతి అయి ఉన్నాడు. కనుక సర్వదా అతని గురించి వినడమే ఇంద్రియాలకు నిజమైన సుఖాన్ని ఇస్తుందంట. మనం ఏమనుకుంటాం, నచ్చిన తిండి తింటే సుఖం ఉందనుకుంటాము, నచ్చినట్టుగా ఉంటే ఇంట్లో వండుకొని తినడం పడుకోవడం నచ్చి సుఖంగా ఉందనుకుంటాము. అవన్నీ కూడా శాశ్వతమైన సుఖాలు కాదు. ఈ ఎటర్నల్ అంటే శాశ్వతమైన సుఖం ఏంటి అంటే సర్వదా అతని గురించి శ్రవణము చేయుటయే ఇంద్రియాలకు నిజమైన సుఖము. అందుకే శృణ్వత్వం సుఖదా కృష్ణ పుణ్య శ్రవణం. ఎన్నెన్నో జన్మల్లో పుణ్యాలు చేసుకున్న వాళ్ళే ఆ కృష్ణ లీలలు వినగలుగుతారు, ఆ కృష్ణ కథను ఆస్వాదించగలుగుతారు. చాలా మంది ఉన్నా కూడా ఎట్లుంటది అంటే బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది, మనసు భగవంతుడి మీద ఉండదు. కానీ నిజమైన సుఖం మనం పొందాలి అని కోరుకుంటే గట్టిగా భగవంతుని సర్వదా అవి వినాలి. సర్వదా వినడానికి పనులు ఉంటాయి కదా, అప్పుడు విన్నదాన్ని మననం చేసుకోవాలి లోపల. అప్పుడు మనకు నిజమైన సుఖం దొరుకుతుంది, శాశ్వతమైన సుఖం దొరుకుతుంది. సమాధి నమ కర్మ అదే అదే యద్వద్దీదత్తే భగవాన్ యద్వద్దీదత్తే భగవాన్ స్వచ్ఛందానాత్మమాయయ స్వచ్ఛందానాత్మమాయ తాని మే శ్రద్ధదానస్య కీర్తన్యానుకీర్తయ. కనుక స్వచ్ఛందాత్ముడు మరియు కర్మలన్నింటినీ తన ఆత్మమాయ ద్వారా నిర్వహించేవాడు అగు భగవాను యొక్క కర్మలను లీలలను సునిశ్చితముగా వర్ణింపుడు అని సౌనకముని ఎవరిని అడుగుతున్నాడు వర్ణించమని? సూత గోస్వామిని అడుగుతున్నాడు. అది ఎక్కడైతే ఆ సూత గోస్వామి ఆ గద్దె మీద కూర్చొని 60,000 మంది ఋషులకి శ్రీమద్ భాగవతాన్ని బోధించాడో ఆ సూత గద్దె ఇప్పటికి కూడా నయమించారన్నమాట. సౌనకాది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పడంతో భాగవతం మొదలైంది. అది అక్కడ గంగా తీరంలో అక్కడ విన్న సూత గోస్వామి అక్కడి నుంచి నైమిషారణ్యంలో ఋషులంతా యజ్ఞం చేస్తున్నారు కలియుగ జనుల శ్రేయస్సు కోసము. కానీ ఆ యజ్ఞం ద్వారా పొగతోటి వాళ్ళ శరీరాలు పొగసూరిపోయినాయే గాని మార్పు కనపట్ల. ఎందుకంటే యజ్ఞం చేయాల్సిన సమయం కాదు ఈ కలియుగం. ఏ యజ్ఞం చెయ్యాలి? కట్టెలతో చేసే యజ్ఞం, సంకీర్తన మహాయజ్ఞం. ఎక్కడైతే సంకీర్తన మహాయజ్ఞం ఉందో, సంకీర్తన అంటే ఈ మనం భజన చేసేది జపం చేసేది అన్ని కూడా యజ్ఞాలే. భగవంతుని సంబంధంలో ప్రతి పని కూడా మనం చేసేది యజ్ఞ రూపాన్ని సంతరించుకుంటుంది. భగవద్గీతలో కృష్ణ అని చెప్తున్నారు. అలాగే శ్రీమద్ భాగవతము ఈ కలియుగంలో పంచమహాయజ్ఞాలు ఉంటాయి. ఒకటి భగవద్గీత భాగవతం అధ్యయనం చేయడం వినడము, 2 తులసి పూజ, 3 గో పూజ, 4 సంకీర్తన మహాయజ్ఞము, 5 ఏకాదశి. ఈ 5 కూడా కలియుగంలో పంచమహాయజ్ఞాలు అన్నమాట. మిగతా అన్ని కూడా భగవంతుడి కోసం వంట చేసిన యజ్ఞమే అది. కానీ మెయిన్ అయితే ఈ 5 యజ్ఞాలు అన్నమాట. ఈ చదవడం ఒకటి, తులసి పూజ ఒకటి, గో పూజ ఒకటి, ఏకాదశి ఒకటి, జపము. ఈ 3, 4, 5 కూడా పంచమహాయజ్ఞాలు కలియుగంలో. కనుక వాళ్ళంతా పొగలు వస్తున్నా కూడా వాళ్ళ పొగసూరుతున్నారు కానీ జనుల్లో మార్పు కనపట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మనం చేసే యజ్ఞ ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే కలియుగంలో చేయాల్సింది చేయకుండా త్రేతాయుగ ధర్మమైన యజ్ఞాన్ని చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఈ శుద్ధ గోస్వామికి అది అర్థమైంది. లోపల నుంచి భగవంతుడు లోపల ప్రోత్సహిస్తాడు. అతను ఎవరితో ఫోన్ సౌండ్ అతను చూసుకోండి. అప్పుడు శుద్ధ గోస్వామి ఆ సౌనకాది ఋషుల దగ్గరికి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు శ్రీమద్ భాగవతాన్ని. 60,000 మంది 18,000 శ్లోకాల మహాసముద్రం వంటి శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామి ఒక్కసారి సుఖదేవ గోస్వామి ద్వారా విన్నారు. విని అక్కడికి వెళ్ళి చెప్పారు. మనకి ఇప్పుడున్న శ్లోకం మళ్ళీ 5 నిమిషాలకే గుర్తుండదు. అంటే ఎంత గొప్ప వ్యక్తి ఆయన! ఎవరి కొడుకు? రోమహర్షుని కొడుకు. అంటే ఒక కల్పం తర్వాత ఆయన ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి అతనికి.
ఒక్క కల్పం అయితే అంటే బ్రహ్మకు ఒక్క రోజు అయితే ఆయన ఒంటి మీద ఒక వెంట్రుక రాలుతుంది. ఆ వెంట్రుకలన్నీ రాలిపోతే కానీ ఆయనకు మరణం కదా. అంత గొప్ప వ్యక్తి ఆ రోమహర్షణుడి పుత్రుడు అన్నమాట. ఆయనకి బలరాముడే ఇచ్చాడు ఆ శక్తిని. ఈ పురాణాలు వేదాలన్నీ కూడా ఏది ఒక్కసారి వింటే తిరిగి మళ్ళీ చెప్పగలిగే శక్తిని బలరాముడు ప్రసాదించాడు. ఇవాళ బలరామ పూర్ణిమ. బలరాముడు ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రతినిధి. కనుక ఈ రోజు బలరాముడి అనుగ్రహాన్ని పొందితే గనక కృష్ణానుగ్రహం తొందరగా వస్తుంది. కృష్ణాష్టమి 8 రోజులు ఉంది. కృష్ణానుగ్రహం పొందాలంటే ఫస్ట్ బలరాముడు పర్మిషన్ ఇవ్వాలి మనకి. ఎందుకు బలరాముడు పర్మిషన్ ఇవ్వాలి? కృష్ణ డైరెక్ట్ ఎందుకు ఇదంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రతినిధి బలరాముడు. ఇంకోటి, బలరాముడు ఎప్పుడు కూడా భగవంతుని సేవలో నిరంతరం పాల్గొని ఉంటారు. 5 రకాలుగా. భగవంతుడు పడుకోవాలంటే పాన్పులాగా మారిపోతాడు, కూర్చోవాలంటే సింహాసనం లాగా మారిపోతాడు, ఎళ్ళాలి బయటకంటే పాదరక్షల్లాగా మారిపోతాడు, గొడుగులాగా మారుతాడు, ఆభరణాలలాగా కూడా మారుతాడు. అట్లా నిరంతరము కూడా భగవంతుని సేవలో తన్మయత్నాన్ని చెందుతూ ఉంటాడు. కాబట్టి బలరాముడికి అంత శక్తి ఉంది. అందుకనే రోహిణి మాత భోజనానికి పిలిస్తే ఓ బలరామ అమిత బలవంత అని పిలుస్తుంది. అంత బలం మనకి భక్తి చేయాలన్నా, భగవంతుడికి సేవ చేయాలన్నా ఏం కావాలి? మనకి ఆధ్యాత్మిక బలం కావాలి. అది ఎవరిస్తారు? బలరాముడు ఇస్తాడు. స్పిరిచువల్ ఎనర్జీ అంటారు. కొంతమంది అంటూ ఉంటారు, వయమ్మ ఈ వయసులో మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఎలా ఉపవాసం ఉంటున్నారని. ఈ రోజు మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉంటాము. తర్వాత కృష్ణాష్టమికి 1 డే మొత్తం నిమ్మకాయ నీళ్లు తాగుండి రాత్రి 12 గంటలకి ప్రసాదం, ఏకాదశి ప్రసాదం, మర్నాడు మధ్యాహ్నం దాకా అన్నం తినకుండా 36 గంటలు ఉంటాము. ఆ శక్తిని బలరాముడే ఇస్తాడు మనకు. అందుకనే ఈ రోజు బలరాముని మంచిగా ప్రేయర్ చెయ్యాలి, ఆయన ప్లీజ్ చెయ్యాలి. ఈ విధంగా కనుక స్వచ్ఛందాత్ముడు మరియు కర్మలన్నింటినీ తన ఆత్మమాయ ద్వారా నిర్వహించేవాడు భగవంతుని కర్మలను లీలలను సునిశ్చితంగా మీరు వర్ణించడానికి సూత గోస్వామిని అడుగుతున్నారు వాళ్ళు. తర్వాత సూత గోస్వామి ఏం చెబుతున్నాడు? చాలా భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా మానవుల లాభము కోసమై ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి భగవంతుడు అవతరిస్తాడని ఆత్మ ప్రజ్ఞప్త అనే పదం సూచిస్తుంది. ఎందుకు వస్తాడు భగవంతుడు? రకరకాల అవతారాల్లో మానవులకి లాభాన్ని కలిగించడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించడానికి. కనుక భౌతిక అవసరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వేదాల్లో పూర్తిగా ఇవ్వబడింది. మన భౌతికంగా మనం బ్రతకాలంటే ఏం చేయాలో కూడా మనకు భాగవతంలో ఉంది. ఎలా బ్రతకాలి, దేనికోసం ఎంత సమయం పెట్టుకోవాలి, అన్ని కూడా భౌతిక జ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉంది. అటువంటి జ్ఞానము చక్కని జీవితానికి మరియు క్రమంగా సత్వగుణ స్థాయికి ఉద్ధరించబడ్డానికి తగిన ప్రణాళిక ఇస్తుంది. అట్టి సత్వగుణ స్థితి యందు మనిషి యొక్క జ్ఞానం విస్తరిస్తుంది. మనం సత్వగుణంలో ఉంటేనే మనకు జ్ఞానం పెరుగుతుంది. తమో గుణం రజోగుణంలో ఉంటే ఏమవుతుంది? నశించిపోతుంది, అజ్ఞానం పెరుగుతుంది. అందుకనే మనం తీసుకునే ఆహారం ఎప్పుడు కూడా సత్వగుణ ఆహారం ఉండాలి. పుల్లగా కారంగా మసాలాలు అవన్నీ తింటే ఏం పెరుగుతుంది? తమో గుణం రజోగుణం పెరుగుతుంది. ఆ గుణాల్లో ఉన్న వాళ్ళు భగవంతుని యొక్క సూచనలు కూడా అర్థం చేసుకోలేరు, ఈ జ్ఞానం కూడా అప్పదు. అందుకనే సత్వగుణ ఆహారం తీసుకోవాలి. సత్వగుణ ఆహారం ఎలా ఉండాలి? ఎవరైతే రజోగుణం తమో గుణం వంట చేస్తారో ఉప్పులు కారాలు గుప్పిళ్ళు కోసేస్తారు వంట. ఆ తిన్నాళ్ళకు కూడా ఏమొస్తుంది? తమో గుణం వస్తుంది. ఎందుకు? అంత ఉప్పులు కారాలు దేవుడు తినడు కాబట్టి అది ప్రసాదం కూడా కాదు. వంట చేయడం ఇంపార్టెంట్ కాదు, వండే వ్యక్తి యొక్క చైతన్యం ఇంపార్టెంట్. అందుకనే సత్వగుణంలో ఉండే వ్యక్తి వండాలి, సత్వగుణంలో ఉండాలి, భోగా పెట్టాలి. అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడు. తిన్నాళ్ళందరూ సత్వగుణంలో. అందుకని వంట చేసేవాళ్ళ చైతన్యం చాలా ఇంపార్టెంట్. రజోగుణం అనేది కేవలము భౌతిక లాభాలను భోగించడానికి ఒక ప్రేరణ వంటిది. కనుక అట్టి స్థితిలో జ్ఞానము తావు లేదు. రజోగుణం అనేది కోరికలు, భౌతికంగా నేనేమి లాభాన్ని పొందాలి, ఎంత డబ్బు కూడా పెట్టాలి, ఏం తినాలి, ఎక్కడ ఇల్లు కట్టాలి, పిల్లలకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించింది. దాంట్లో జ్ఞానానికి తావు లేదు. ఎందుకు? మనసు నిండా కోరికలే నిండిపోతాయి కనుక ఇక తమో గుణంలో జ్ఞానము గాని భోగము గాని లేదు. కేవలము జంతు జీవితం తమో గుణంలో ఉంది. తమో గుణంలో ఉంటే వాళ్ళకి ఏది నచ్చి అదే చేస్తారు, వేరే వాళ్ళ మాట వినరు. అజ్ఞానము, అలసత్వము, సోమరిపోతుతనము, ఇవన్నీ కూడా తమో గుణం లక్షణాలు అన్నమాట. నిద్ర, ఎక్కువ నిద్ర పోవటం, ఇవన్నీ కూడా తమో గుణం లక్షణాలు.
మనిషి యొక్క రజోగుణం నుండి సత్వగుణ స్థాయికి ఉద్ధరించడానికి వేదాలు ఉద్దేశించమని. ఇది తెలుసుకొని మనుషులు రజోగుణం నుంచి సత్వగుణ స్థాయికి, తమోగుణ నుంచి రజోగుణానికి, రజోగుణ నుంచి సత్వగుణానికి రావడానికే వేదాలు ఉపదేశించబడినవి. సత్వగుణంలో ఉన్నప్పుడే అతను ఆత్మ జ్ఞానాన్ని అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకునగలడు. సాధారణ మానవుడైనప్పటికీ హరే కృష్ణ అమ్మ వినపడుతుందా? వినపడుతుందా అమ్మా? వెంకటరమణమ్మ హరే కృష్ణ. వినపడట్లేదు ఎవరికి? వినపడుతుందమ్మా. మీ ఫోన్ లో కాదమ్మా, వేరే ఫోన్ లో కాన్ఫరెన్స్ కలిపాను. వీళ్ళందరూ ఇంట్లో పడినటువంటి ఫోన్లు చేస్తున్నారు. హరే కృష్ణ. అవును, అందుకని మళ్ళీ కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు సత్వగుణంలో ఉంటేనే. సాధారణ మానవులు ఎవరు కూడా ఆ జ్ఞానాన్ని ఎరగలేరు. సత్వగుణం లేకుండా ఎవరు కూడా ఈ జ్ఞానాన్ని పొందలేరు. కనుక గురు శిష్య పరంపర అవసరము. కనుక గురువు శిష్య పరంపర చాలా అవసరము. ఆ పరంపర ద్వారానే మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలుగుతాం. కనుక ఈ జ్ఞానాన్ని స్వయంగా భగవంతునితో గాని లేదా అతని ప్రామాణిక భక్తుడితో గాని వివరించబడుతుంది. ప్రామాణికులు అంటే ఎవరు? భగవంతుడు చెప్పినట్టు చెప్పేవాళ్ళే ప్రామాణికులు. వేరే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రామాణికులు కారు. దాన్ని మార్చి చెప్పేవాళ్ళు ఎప్పుడు ప్రామాణికులు కారు. హరే కృష్ణ. భగవదవతారమగు కపిల భగవానుడు లేదా అతని ప్రామాణిక భక్తునితో గాని వివరించబడుతుంటుంది. జ్ఞానము భగవదవతారమైన కపిలుడు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేయడానికే అవతరించాడు. కపిల భగవానుడు ఎందుకు వచ్చాడు? కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేయడానికే కపిల భగవానుడు అవతరించాడు. ఇక్కడ సౌనక ముని కూడా అదే పలుకుతున్నాడు. నేను ఆత్మస్వరూపుడనే జ్ఞానం ఒక్కటే, అహం బ్రహ్మాస్మి. హరే కృష్ణ. నేను స్వభావరీత్యా ఆత్మను అనే దాని కర్మల గురించి తెలుసుకోవడమే సరిపోదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దానికోసమై మనిషి వాస్తవంగా బ్రహ్మానికి సంబంధించిన కర్మల యందు నెలకొని ఉండవలను. ఆ కర్మలకు సంబంధించిన జ్ఞానము సాక్షాత్తుగా భగవంతుని చేతనే వివరించబడింది. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము మానవులకే అర్థమవుతుంది కానీ జంతువులకు కాదు. కనుక మానవ జన్మ అనేది కేవలం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికే ఉద్దేశించబడింది. ఈ విషయమే నృణానం అంటే మానవులకు అనే పదం ఇక్కడ స్పష్టంగా సూచించబడింది. నియమితమగు జీవనము కోసమే మానవులు ఉద్దేశించబడినారు. అంటే ఒక నియమం ప్రకారం బతకడానికి మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. అంతేగాని జంతువుల్లాగా ఆహార నిద్ర భయమైదునాలు అంటే తింటము, నిద్రపోవటము, భయపడటము, వేరే జీవితో సంపర్కాన్ని కలిగి ఉండటము, వీటి కోసం మానవ జన్మలు ఇవ్వలేదు భగవంతుడు. కనుక ప్రకృతి రీత్యా కొంత నియమం ఉన్నప్పటికీ అది శాస్త్రాల యందు శాస్త్రాల యందు గాని ప్రామాణికులతో గాని వర్ణితమైన నియమిత జీవనము కాదు. మానవ జన్మ నియమిత జీవనమే కానీ జంతు జీవనం ఎప్పుడు కారాలంటే మానవ జన్మలో జంతువుల్లాగా తింటము, నిద్రపోవడం, భయపడటం, సంపర్కం, ఈ నాలుగిటి కోసమే మానవ జన్మ ఇవ్వలేదు. కనుక అలా ఎప్పుడు కూడా జంతువులాగా బ్రతకూడదంట మానవ జన్మలో. అటువంటి నియమిత జీవనం అందే మనిషి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థము చేసుకోనగలడు. అట్లా మనం ఎప్పుడైతే ఒక నియమం ప్రకారం జీవితాన్ని గడుపుతామో అప్పుడే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అని వస్తుంది. పొద్దున్నే ఇప్పుడు మనం 4:30కు మంగళారతి చేయకుండా పొద్దున్న 7-8 మంగళారతి చేస్తే ఉంటుందా మనకు కాన్సన్ట్రేషన్? ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి ఎవ్వరు కూడా సమానులు కానీ అధికులు కానీ కాదు అని భగవద్గీత ఎందుకు చెప్పబడింది. అదే విషయం వేదాల్లో కూడా ఏకో బహునా యో విదదాతి కామాన్ని ధ్రువపరచబడింది.
ప్రధాన నిత్యుడు అతడు ఇతర నిత్యులందరికీ జీవిత అవసరాలను ఇస్తున్నాడు. భగవంతుడు ప్రధానమైన నిత్యుడు అంటే శాశ్వతుడు. మిగతా వాళ్ళు ఎవరు జీవులందరికీ కూడా, అంటే మనకే కాదు, మనం అనుకుంటాం నేను కష్టపడి కొన్ని లక్షలు కూడబెట్టా అటు మీద వచ్చే మిత్తితో తింటున్నా అనుకుంటాం. కానీ అవి ఎవరిస్తున్నారు ఆ శక్తిని? అవి కూడబెట్టే తెలివిని ఎవరిస్తున్నారు? ఆ శక్తిని ఎవరిస్తున్నారు? భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటాం? నేను చేశాను ఉంటుంది, అహంకారం అనమాట. దాన్ని ఏమంటారు? మిథ్యాచారి తత్వం, నేను చేశాను అనుకునేది. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఈశావాసం ఇదం సర్వం యత్కించాం జగత్యాం జగత్ పోతేనే తెక్తేనా భుంజీగా మా గృదా కస్య సిద్ధనం. ఈ జగత్తులో ప్రతి ఒక్క వస్తువు కూడా ఆఖరికి మనకి ఇచ్చే తెలివి, మనకున్న బలం కూడా భగవంతుడు ఇస్తేనే ఉంటుంది. లేదంటే సడన్ గా ఇచ్చే పని చేయదు. నేను నుంచి కిందకి దిగదు, పైకి పది ఎలా చేస్తావు పని? అది తిరుగుతుంది, పని చేస్తుంది అంటే కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తేనే. అది గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతునికి శరణాగతి పొంది ఉంటారు. కనుక ప్రధాన నిత్యుడు అతను ఇతర నిత్యుల జీవిత అవసరాలన్నీ ఇస్తున్నాడు. ఆ అడవిలో ఏనుగు రోజు కొన్ని టన్నుల ఆహారం తింటుంది. పులులు, సింహాలు ఎంతంత ఆహారం తింటాయి, ఎంతంత పెద్ద జంతువులను వీక్కొని తింటాయి. ఎక్కడి నుంచి వస్తుంది వాటికి ఆహారము? వాటి ఆహారం కోసం అవి పరిగెడతాయి. ఏనుగు అంత పెద్దగున్నా ఆకులే తింటుంది, అంత బలం ఉన్నా కూడా. సింహాలు, పులులు వేటాడతాయి. కానీ కొన్నిసార్లు జంతువులు తప్పించుకొని పోతాయి, ఒక్కోటి దొరికిపోతుంది. అది పాపం కాదా, అవి తింటలేదా అని అంటారు కొంతమంది. అవి తింటుని దేవుడు చెప్పాడు వాటికి, అవి మనకులాగా పంట పండించుకోలేవు, ఆ పూరీలు పకోడీలు చేసుకోలేవు, మనకు శాకాహారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్నో తినొచ్చు మనం. కానీ మనం ఏం చేస్తాం? అవన్నీ వదిలేసి వాటిని చంపుకొని తింటాం. అది జంతు లక్షణం అని శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాల్లో చెప్తున్నారు. అంటే వేదాల్లో కూడా పర్మిషన్ ఉంది మాంసాహారం తినడానికి, పర్మిషన్ ఉంది. కానీ అది ఎలా తినాలి? అమావాస్య రోజు మంత్రపూర్వకంగా ఒక జంతువుని చంపి కాళికాదేవికి బలి ఇచ్చి వండి ఆమెకు నైవేద్యం పెట్టి తినాలి, మంత్రాలు చదువు. అది మనం చేస్తున్నాము. దుకాణానికి వెళ్ళి తెచ్చుకొని తింటున్నారు తినేవాడు. అలా తినేవాడు కూడా పాపాన్ని పోజేసినట్టేనమాట. అందుకని వేదాల్లో కూడా శాంక్షన్ చేశారు. అది ఎలా తినాలి, ఎవరు తినాలో కూడా ఉంది వేదాల్లో. మాంసాహారం కూడా ఉంది తినమని. కానీ మనం దాన్ని తప్పించి మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం వాటిని. ధర్మశాస్త్రాలనే మనకు అనుకూలంగా మలుచుకునేవి కాదు. భగవంతుడు ఏది చెప్పాడు అదే ధర్మం, అదే శాసనం. ఈ విధముగా విష్ణు తత్వాలు, జీవతత్వాలు అందరూ కూడా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానికి అధీనమై ఉన్నారు. అదే భావన ఇక్కడ స్థిరపరచబడింది. నహస్య వర్షణ పుంసాం అంటే జీవుల్లో ఎవరు కూడా భగవంతుని కన్నా అధిక ధనవంతుడు, అధిక కీర్తివంతుడు, అధిక బలవంతుడు, అధిక సుందరుడు, అధిక జ్ఞానవంతుడు లేదా అధిక వైరాగ్యవంతుడు కాదు. అతన్ని అతిశయించలేరు. ఈ యోగ్యతలు అతన్ని పూర్ణ పురుషోత్తముడుగా సర్వకారణ కారణుడిగా చేసినవి. అద్భుత కార్యాలు చేయటంలో యోగులు మిగులు గర్వించి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ పరమ పురుషుడితో సరిపోరు. ఎందుకంటే ఒక యోగి ఒక 9 మందిలాగా మారవచ్చు. కర్దమ్ముని గురించి మనం నిన్నామన్నా చెప్పుకున్నాం. కర్దమ్ముని ఎంతమంది లాగా మారాడు? 9 రూపాయలతోటి భార్యతో భోగించి 9 మంది కూతురుగా అన్నాడు. అప్పుడు ఒక్క మనిషి 9 మంది ఎలా అయ్యి అనుకుంటాం. కానీ కృష్ణ 16,108 మంది లాగా మారాడు. తను మారటమే కాదు, తన తల్లిదండ్రులు కూడా అయ్యో ఈ పెళ్లి చూడలా అంటారని 16,108గా మార్చాడు. భగవంతుడికేమి ఆయన తలుసుకుంటే ఆ 16,108 మంది రాచకన్యలు కూడా ఒకే స్త్రీగా మార్చగలరు. కానీ అంతమంది ఎందుకు వివాహం చేసుకున్నాడు భగవంతుడు? తన శక్తిని ప్రదర్శించాడు. అక్కడ భగవంతుడు ఎంత శక్తివంతుడో అక్కడ శక్తిని ప్రదర్శించాడు. అట్లే చిన్న పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు కొండను పైకి ఎత్తాడు 7 రోజులు. పగలో రాత్రి ఎట్లా సాధ్యమవుతుంది? బలాన్ని ప్రదర్శించాడు. ఎంత అందం అంటే రామావతారంలో భగవంతుని తీసుకొని కౌసల్యమాత కోసల దేశానికి తన తండ్రి యొక్క దేశానికి వెళ్తుంటే ఆ పల్లకీరుల పసిబిడ్డ అందం చూసే ఎంతో మంది మోహితులయ్యారంట. అడవులకు వెళ్తుంటే కూడా శ్రీరామచంద్ర భగవానుడు అక్కడ ఉండే ఋషులు, పెద్ద పెద్ద మహర్షులు, యోగులు కూడా ఆయన అందానికి ఆకర్షితులు ఆయన వెంటబడి వచ్చారు. ఇప్పుడు ఈ అవకాశం, ఈ అవతారంలో మీకు నేను నాతో ఉండే అవకాశాన్ని ఇవ్వలేను. ఎందుకంటే నేను వనాల్లో ఉంటున్నా, మీ అందరికీ ఆహారం పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ. నా తమ్ముడు నాకు మీకు అందరికి తేలేడు. ఆహారం లేక మీరంతా పడిసి నాకు బ్రహ్మహత్యాపాతం నాకు చుట్టుకుంటుంది. కాబట్టి ద్వాపర యుగంలో మీరంతా కూడా నాతో కలిసి ఉండే అవకాశాన్ని ఇస్తున్నాను భగవంతుడు చెబితే అప్పుడు వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా ద్వాపర యుగంలో గోపికల్లాగా మారి భగవంతుడితో కలిసి ఉండే అవకాశాన్ని పొందారు. ఆయనకేమి ఒక స్త్రీ అవసరం లేదు. ఆయన ఆత్మారాముడు.
ఆయన ఒక స్త్రీతో సుఖపడాలనుకోగానే అది పొందిన ఆనందం ఆయనకు లోపల నుంచి వస్తుంది, స్త్రీ లేకుండా. ఆయన ఆనందం నుంచి పుట్టినావిడే రాధారాణి. అంతేగాని మనం తెలియక భగవంతుడు అంతమందిని చేసుకొని నేను ఇద్దరిని చేసుకుంటే ఏముందని అంటారు కొంతమంది మూర్ఖులు. కనుక యోగులు కూడా మేము గర్వించవచ్చు, మేము అద్భుత కార్యాలు చేస్తాం కానీ కానీ శ్రీకృష్ణ భగవానుడు చేసిన అద్భుత కార్యాలు ఎవరో కూడా చేయలేరు. అలాగే ఆయన వైరాగ్యం, ఎంత వైరాగ్యం అంటే మనకు ఒక 100 రూపాయలు నేలమే పడిపోతే టార్చ్ కట్టేసి ఆ గడ్డి అంతా బీకి మరీ ఎత్తుక్కుంటాం 100 రూపాయలు పోయిందని. భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసి మనకిచ్చేసి అనుభవించండి, ఎంజాయ్ చేయండి, మీ కోరికలను తెచ్చుకొని మళ్ళీ నా దగ్గర రండి అని ఇచ్చాడు. మనం ఏమంటాము, ఇల్లు నాది, డబ్బులు నాది, ఇది నాది, అది నాది అంటాం. మంది కాని దాన్ని కూడా ఇది మనదే అనుకుంటా. భగవంతుడు ఎంత వైరాగ్యం అంటే ఇన్ని ఇచ్చి కూడా నేను ఇది ఇచ్చాను కదా మీరు నా కండిషన్ లో పడి మనం అంటలేదు. శాస్త్రాలు అన్ని చెప్పారు, మీకు అది నచ్చితే చేయమంటున్నాడు భగవంతుడు. మనకు 2 దారులు ఉంటాయి, ఒకటి భగవంతుడి దగ్గరకు చేరే దారి, రెండోది నరక మార్గాలు చేరేది. భోగ మార్గం, భక్తి మార్గం. ఇంద్రియ భోగం అనేది లాస్ట్ నరకానికి తోస్తుంది మనల్ని. భగవంతుడు ఇంద్రియాలకు తృప్తి కలిగించే పనులన్నీ కూడా భగవంతుడి లోకానికి చేరుస్తాయి. మరొక 3వ మార్గం లేనే లేదు. మనం చౌరస్తాలో ఉన్నాము, పోతే ఇటు లేకపోతే ఇటు, 2 దారులు ఉన్నాయి మన దగ్గర. 2 చేస్తారు, భక్తి చేస్తా భోగం కూడా చేస్తానంటే కుదరదు. 2 ఒక్క వరలో ఒక కత్తి పెట్టేదంటే 2 కత్తులు పెడితే పడతాయా? పట్టవు. అట్లా ఇంద్రియ భోగం భక్తి ఒకే చోట ఇమడం, ఏదన్నా ఒకటే ఉండాలి. కనుక శ్రీకృష్ణుడితో కూడి ఉన్నట్టు ఎవరైనాను సరే ఉత్తమ యోగిగా పరిగణించబడు. భక్తులు భగవంతుని అంత శక్తిమంతులు కాకపోయినా ఆ దేవదేవునితో నిత్య సాహచర్యం వలన దాదాపు భగవంతునితో సమానులు అవుతారు. భక్తులకు ఒక్కోసారి భగవంతుడు చాలా శక్తిని ఇస్తాడు. ఎందుకు? వాడు నిత్యం కూడా భగవంతుని సేవలో ఉండటం వల్ల. బలరాముడికి ఎలా వచ్చింది శక్తి? క్షీరసాగర మదనంలో గరుత్మంతుడికి ఎలా వచ్చింది శక్తి? నిరంతరం భగవంతుని సేవ వల్ల. అక్కడ క్షీరసాగర మదనం చేయడానికి రాక్షసులు దేవతలు మొత్తం 33 కోట్ల మంది దేవతలు, అంతేకన్నా ఎక్కువ మంది రాక్షసులు కలిసి ఆ మందర పర్వతాన్ని కొంచెం పైకెత్తి దాని కింద పడి కాళ్ళు చేసి ఎరగొట్టుకొని మైలాకి సతికిలబడ్డారు. అప్పుడు భగవంతుడు శ్రీహరి అవతారంలో వెళ్ళి దాన్ని నవలేలుగా ఒక్క చేయితో పైకి లేపి గరుత్మంతుడి మీద పెడితే ఆ గరుత్మంతుడు ఒక్కడే ఆ పర్వతాన్ని ప్లస్ భగవంతుడిని కూడా మోసుకుంటూ శ్వేతద్వీపం పాల సముద్రం దగ్గరకు తెచ్చాడు. ఎలా వచ్చింది గరుత్మంతుడికి అంత శక్తి? భగవంతుని సేవ ద్వారా. కుటుంబంలో మనం ఎంత సేవ చేసినా కూడా ఇంట్లో రోజు చూడండి, భర్తకైనా సరే భార్య లేదా భర్త కోట్లు సంపాదించి పెట్టినా వ్యాపారం ఎక్కడక్కడ వదిలేసి ఇక నేను ఇంత సంపాదించి మీరు ఎంజాయ్ చేయండి, నేను ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటాను, ఆ ఉన్న మిగిలిన వ్యాపారాలను నేను గుడికి అప్పచెప్పాను. ఇంట్లో యుద్ధాలు అవుతాయా కావా? ఇంకా కూడా పెట్టి మాకంట. ఇంట్లో వాళ్ళకి కాదు కదా, బంధువులకి ఎవరికైనా సరే మన జీవితాంతం మనం కష్టపడి కూడబెట్టి మొత్తం సమర్పించినా సరే వాళ్ళకే సాటిస్ఫై చేయలేము. కానీ కృష్ణ కొంచెం చేసినా సరే ఫుల్ సాటిస్ఫై. వీడు నా కోసం పనిచేస్తుంది. భగవంతుడికి సంతృప్తిని కలిగించా ఏం లేదు, గుడి ఊడ్చి తుడిచినా కూడా నా కోసం ఈ పని, చిన్న పని అనుకోకుండా చేశారు వీళ్ళు నా కోసం అని భగవంతుడు చాలా హ్యాపీ అవుతారు. కానీ మనం ఏం చేస్తాము? కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రయత్నిస్తాం, దేవుడి ఆనందానికి మనం ప్రయత్నించము. అదే మనకున్న జ్ఞానం. అది తొలగించుకోవడానికే ఇది వినాలి, తెలుసుకోవాలి, భక్తుల దృష్టి నేర్చుకోవాలి. మనం అంత శక్తి ఎలా వస్తుందంటే భక్తియుత సేవ ద్వారా ఆ స్పిరిచువల్ ఎనర్జీ అంటే ఆధ్యాత్మిక శక్తి పవర్ వస్తుంది మనకి. కనుక భక్తులు కూడా చాలా శక్తి కలిగి ఉంటారు. లేదంటే శ్రీల ప్రభుపాదులు వారు ఒక్క ఇంట్లో భార్య పిల్లలే భర్త మాట వినరు, పిల్లలు ఏంటి తల్లి వినరు, తల్లి వింటే పిల్లలు వినరు. అలాంటిది ప్రపంచం మొత్తం ఇన్ని దేశాల్లో ఇంతమంది భక్తుల్ని ఎలా వంచగలుగుతున్నారు ప్రభుపాదులు? భగవంతుడు ఎవరైతే తనకు సరెండర్ అయి శరణాగతి పొందుతారో వాళ్ళకి అపరిమితమైన శక్తిని బలరాముడు ఇస్తాడనమాట. ఆ బలరాముడు పుట్టినరోజు రోజు మధ్యాహ్నం దాకా ఉంటే నీళ్లు కూడా దాకుండా ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు నిమ్మకాయ నీళ్లు దాకా ఉండొచ్చు. ఉండి మధ్యాహ్నం తర్వాత పోగా పెట్టి దేవుడికి హారతి చేసి ప్రసాదం తీసుకోవాలి. కనుక భక్తులు కూడా భగవంతుని అంత శక్తివంతులు కాకపోయినా దేవదేవుడితో నిత్య సాహచర్యం వలన దాదాపు భగవంతునితో సమానము కాగలరు. కొన్ని మార్లు వారు భగవంతుని కన్నా అధిక శక్తితో కూడా వర్తిస్తారు, చాలా శక్తితో కూడా ఉంటారంట. నిస్సందేహంగా అది భగవంతుని సమ్మతి పైన అనుకుంటుంది.
భగవంతుడి కన్నా ఎక్కువ శక్తి ఎలా వస్తుంది వాళ్ళకంటే అది భగవంతుడు అనుమతిస్తేనే వస్తుందంట. ఆయన అనుమతి ఇవ్వకపోతే ఏమవుతుంది, ఉన్న శక్తి కూడా డౌన్ అయిపోతుంది. ఇక్కడ వరిష్ఠు అనే పదము కూడా ప్రయోగించబడింది. అంటే యోగులందరిలోనూ పరమ పూజ్యుడు అని భావము. శ్రీకృష్ణుడి నుండి శ్రవణం చేయడం అనేది ఇంద్రియాలకు నిజమైన సుఖము కనుకనే అతను గోవింద అని తెలియబడినాడు. తన వాక్కులతో, బోధలతో, ఉపదేశాలతో, తనకు సంబంధించిన ప్రతి దానితో అతని ఇంద్రియాలకు రంజింపజేయడమే అందులకు కారణం. అతను ఏది ఉపదేశించినా అది ఆధ్యాత్మిక స్థాయినే అయి ఉంటుంది. పూర్ణములైన కారణంగా అతని ఉపదేశాలు అతనికి అభిన్నములు. శ్రీకృష్ణుడి నుండి లేదా అతని విస్తారము నుండి లేదా కపిలుడు వంటి అతని ప్రధానాంశం నుండి శ్రవణం చేయడం ఇంద్రియాలకు మిగుల సుఖము, గొప్ప సుఖమునిచ్చేది అయినందున భగవద్గీతను ఎన్నిసార్లైనా పఠించవచ్చు లేదా వినవచ్చు. దానిని ఎంత అధికముగా పఠిస్తే మనిషికి పఠనాసక్తి అంతగా అధికమవుతుంది. భగవద్గీత ఎంత ఎక్కువగా చదివితే అంతగా ఆసక్తి పెరుగుతుందంట మనకి. ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాక ప్రతి మారు కొత్త అనుభూతి, అవగాహన కలుగుతుంది. 100 సార్లు భగవద్గీత చదివితే 100 సార్లు 100 రకాలుగా అర్థమవుతుంది. మనం డీప్ గా వెళ్లే కొద్ది ఇంకా డీప్ గా అర్థమవుతుంది. కనుక ఆధ్యాత్మిక సందేశపు స్వభావం ఇది. కనుక అదే విధముగా అటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని శ్రీమద్ భాగవతంలో మనం చూడగలము. శ్రీకృష్ణ భగవాన్ మహిమలను ఎంత అధికముగా విని ఎంత అధికముగా కీర్తిస్తే అంత అధికముగా మనము ఆనందాన్ని పొందగలము. భాగవతాన్ని ఎంత ఎక్కువగా విని ఎంత ఎక్కువగా వేరే వాళ్ళ చేత అంత ఆనందం లోపల నుంచి వస్తుందంట. కనుక శ్రీకృష్ణ భగవానుని అనుకీర్తి అనే పదం ఇక్కడ ప్రధానమైంది. ఏదో మానసిక కల్పన సృష్టించక నిజంగా ఉన్నట్టు వర్ణన అనుసరించడం దాని అంటే అనుకీర్తి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నది ఒకటైతే వేరేది ఏదో చెప్తారు. అలా చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పడం. అందుకే ఇక్కడ అనుకీర్తయ అంటున్నారు. ఏదో మానసిక కల్పన సృష్టించక నిజంగా ఉన్నది ఉన్నట్టు వర్ణించడం అని దాని భావము. సూత గోస్వామి తన గురువు గారైన సుఖదేవ గోస్వామి ద్వారా శ్రీకృష్ణ భగవానుడి దివ్య లీలలను అతని ఆత్మమాయతో ప్రకటితమైనవి గూర్చి వాస్తవముగా ఏది శ్రవణము చేశారో దానిని తనకు అతను వర్ణించమని శౌనకుడు అర్థించాడు. ఏదైతే భగవంతుని గురించి సుఖదేవ గోస్వామి బోధించాడో ఆ పరీక్షిత్కి నువ్వు ఏదైతే విన్నావో ఆ విన్నది విన్నట్టే మాకు చెప్పండి అని శౌనకుని అడుగుతున్నాడు సూత గోస్వామిని. పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు భౌతిక దేహరహితుడు అయినను ఆయన తన దివ్య సంకల్పంతో అతను ఏ రూపమునైనా ధరించగలడు. అది అతని ఆత్మమాయ ద్వారా సాధ్యమవుతుంది. సూత గోస్వామి ఏం చెబుతున్నాడు? సూత ఉవాచ ద్వైపాయన సఖాస్త్వేవం మైత్రేయో భగవాంస్తదా ప్రాహేదం విదురం ప్రీత అన్వీక్షిక్షాం ప్రచోదిత. శ్రీ సూత గోస్వామి పలికెను. పరమశక్తివంతుడైన మైత్రేయ ముని వ్యాసదేవుడికి మిత్రుడు. వ్యాసదేవుడు ఎవరు? సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. ఆయన స్నేహితుడే మైత్రేయ ముని. ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గూర్చి విదురుడి విచారణతో చాలా సంతోషించి ఉత్సాహంగా చెప్తున్నాడు మైత్రేయ ముని. ఎవరికి? విదురుడికి. విదురుడు ఎవరు? సాక్షాత్తు యమధర్మరాజు. 12 మంది మహాజనుల్లో ఒకడు. ఏమంటున్నాడు మైత్రేయ ముని? మైత్రేయ ఉవాచ పితరి ప్రసిద్ధే రణ్యం మాతు ప్రియ చికీర్షయ తస్మిన్ బిందు సరేవాసి భగవాన్ కపిలాఖిల. మైత్రేయ ముని పలికెను. కర్దముడు అడవికి వెళ్ళిన తరువాత కపిల భగవానుడు తన జనని అయిన దేవాహుతి యొక్క ప్రీతి కోసమే బిందు సరోవర తీరంలో నివసించెను. అంటే పృచ్ఛకుడు ప్రామాణికుడు కాగా వక్తకుడు అధికారం పొందిన వాడైనప్పుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమం అత్యంత తృప్తికంగా ఉంటుంది. అంటే చెప్పే వ్యక్తి ప్రామాణికుడు అయి ఉండాలి, వినే వ్యక్తి కూడా శ్రద్ధ ఉండాలి. అప్పుడు ఆ శ్రీమద్ భాగవతం అత్యంత ఏమంటారు అమధురంగా ఉంటుంది. చెప్పే వాళ్ళకి శ్రద్ధ ఉండి వినే వాళ్ళకి శ్రద్ధ లేకపోయినా ఉపయోగం లేదు. వినేవాళ్ళు శ్రద్ధ కలిగితే చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేని వాళ్ళైనా కూడా భాగవతం ఉపయోగం ఉండదు. కనుక వినేవాళ్ళు ఎంత శ్రద్ధతో ఉన్నారు, చెప్పేవాళ్ళు కూడా ప్రామాణికై ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అప్పుడే ఆ భాగవత కథామృతము ఈ కర్ణరంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించి ఇక్కడ మాలిన్యాన్ని తొలగేసి కృష్ణ భక్తిలో మనము ముందుకెళ్ళడానికి మనకు సహాయం చేస్తుంది అనమాట. ఆ మాలిన్యం తొలగాలంటే మనం శ్రద్ధతోటి, అందుకే నష్టప్రాయేషు అభద్రేషు, నష్టాలు కష్టాలు అభద్రత అన్ని కూడా మన హృదయం నుంచి దూరంగా పారిపోతాయి. శ్రీమద్ భాగవత కథామృతము కర్ణరంధ్రాలలో ప్రవేశించి హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట.
అప్పుడే ఇక్కడ మైత్రేయముని శక్తివంతుడని మునిగా భావించబడినాడు కనుకనే అతను భగవానుడని వర్ణించబడినాడు. భగవానుడు అనే పదము కేవలము దేవదేవునికి ఉపయోగించాలి, కానీ అతనితో దాదాపుగా సమాన శక్తి కలిగిన వారికి కూడా అది వాడవచ్చు. ఆధ్యాత్మికంగా మిగుల పురోగతి చెందిన కారణముగా మైత్రేయముని భగవానుడని సంబోధించబడ్డాడు. భక్తులు బాగా ఎదిగినాళ్ళని భగవానుని అనొచ్చు అంట. మైత్రేయముని అలా ఎదుగున్నాడు. కానీ భక్తి లేని వారిని, భగవంతుడి గురించి తెలియని వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుని మనం సంబోధించకూడదు. భగవంతుని సాహితీ అవతారం ద్వైపాయన వ్యాసుడు అంటే భగవంతుని గ్రంథావతారం అన్నమాట. వ్యాసదేవుడు సాహితీ అవతారం. అతనికి సన్నిహిత మిత్రుడు మైత్రేయముని. విదురుడి ప్రశ్నలు ప్రామాణికుడు పరమశ్రేష్ఠుడైన భక్తుని ప్రశ్నలు కనుక వాటితో మైత్రేయముని మిగుల సంతోషించాడు. ఆ విధముగా అతను వాటికి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఒకే మానసిక స్థాయికి చెందిన భక్తుల మధ్య ఆధ్యాత్మిక విషయాలపై చర్చ సంభవించినప్పుడు కలిగే ప్రశ్నోత్తరాలు మిగుల ఫలవంతములు, ఉత్సాహకారకములు అయి ఉంటాయి. ఇద్దరు భక్తులు ఒకచోట కూర్చుంటే గనక అప్పుడు కృష్ణ కథ చాలా మధురంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీళ్ళు చెప్పే జవాబులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక తండ్రి అభావంలో తల్లి బాధ్యతను స్వీకరించి భర్త వియోగాన్ని ఆమె అనుభవించకుండా ఉండేటట్లుగా తన శాయశక్తుల సేవించడానికి యుక్త వయసులైన తనయుని బాధ్యత. అంటే తండ్రి చనిపోయినా, తండ్రి తపస్సుకి వెళ్ళినా వయసు వచ్చిన కొడుకు తల్లి బాధ్యతను స్వీకరించాలంట, ఒంటరిగా వదిలేయకూడదు. అదే విధముగా తల్లి బాధ్యతను కుటుంబ వ్యవహారాలు చూడగలిగే పుత్రుడు ఉన్నప్పుడు శీఘ్రమే గృహాన్ని వదలడం భర్త యొక్క ధర్మం. వైదిక విధానపు గృహస్థ జీవన విధానం ఇది. మరణ సమయం వరకు గృహ కలాపాల్లో ఎవ్వరు చిక్కుపడకూడదు, వాటిని విడిచి వెళ్ళవలెను. ఎందుకంటే ఇంట్లో ఉండి భక్తి చేసుకుంటాం అనుకుంటాం, భార్య వచ్చి ఉప్పుది అంటారు, పిల్లలు వచ్చి పప్పుది అంటారు, ఇది నా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి అంటారు, మా పిల్లాన్ని తీసుకెళ్లి పెంచండి, మేము ఇద్దరం జాబ్ చేయాలంటారు. అందుకనే ఇప్పుడు ఈమె వచ్చింది, వానప్రస్థ జీవితం గడుపుతుంది, ఇక్కడ ఉంది, ఆమె ఎవరైనా పిలుస్తారా? పిలవరు. ఎందుకంటే పిలిచినా కూడా పోయి ఉండలేదు. 4 రోజులు ఇంట్లో ఉంటే ఎట్లుంది? నరకం లాగా ఉంది. ఎంత భాగవతం చెప్పినా, ఎంత జపం చేసినా, ఎంత మంగళారతి 3ంటికి లేచినా కూడా మనసుకు శాంతి లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ లేదు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. అందుకే పెద్దలు అంటారు ఏమని, ఇంటికన్నా గుడి పదిలం అంటారు. గుడిలో ఉండి భగవంతుని గురించి వినడము, భగవంతునికి సేవ చేయడము ఎంత అదృష్టం ఉంటే దొరకాలి ఇది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దాని విలువ తెలుసుకోలేక ఎంతో మంది డబ్బుకి ఇచ్చే ఇంపార్టెంట్ దేవుడికి ఇవ్వటం, అది వాళ్ళ దౌర్భాగ్యం అనుకోవాలి. కనుక వైదిక విధానపు గృహస్థ జీవన విధానం అది. మరణ సమయం వరకు గృహ కలాపాల్లోని ఎవ్వరు కూడా చిక్కుపడకూడదు, వాటిని విడిచి వెళ్ళాలి. అప్పుడు యుక్త వయసులైన పుత్రుడు ఇంటి వ్యవహారాలు, తల్లి బాధ్యతను స్వీకరిస్తాడు. శ్రీమద్ భాగవతం కీ జై. కలియుగ ధర్మరిణామ సంకీర్తన్ కీ జై. జగద్గురు శీల ప్రభుపాద్ కీ జై. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కీ జై. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయ్యా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లా తీర్చగల సమర్థులు. పాంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకి జై. నామాచార్య శ్రీలాల్ దాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా?